ఇక తిరుమలలో లడ్డు కల్తీపై శ్రీవారి భక్తులు రగిలిపోతున్నారు. దేవుడైన వెంకటేశ్వరుడి ఐశ్వర్యానికి కొదువు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ ఉద్యోగి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి జరుగుతున్న పరిణామాలపై ఉగ్ర నరసింహుడై కనిపించారు. ప్రస్తుతం టీటీడీలో స్వామివారి లడ్డూలో మార్పు వచ్చిందని, ఇప్పుడు సంతృప్తిగా ఉందని చెప్పారు. 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకు 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు ఎక్కువ ఏంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన, దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. దేవదేవుడు అండి ఆయన, చేతులు వణుకుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ వెరీ వెరీ